డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏ ఉద్యోగం అయినా సరే ప్రతి రంగంలోనూ మహిళలు అనే వాళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. మరి మహిళలకి నెలలో ఒక్కరోజు అంటే సంవత్సరానికి 12 రోజులు ఒకరోజు వేతనంతో శాలరీతో పాటు సెలవు ఇవ్వాలని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ చాలా గొప్పదే. మరి ఇది నిజంగానే మంత్లీ వన్స్ అనేది అవసరమా మహిళలకి అంటే కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు, అవసరం లేదు అంటున్నారు, అవసరం ఖచ్చితంగా అని కూడా కొంతమంది చెప్తున్నారు. మరి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. దీనిపైన వారి అభిప్రాయం తెలియచేయడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ మీనాక్షి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే నవీన గారు. మ్యామ్, థ్యాంక్ యూ మేడం ఫర్ కమింగ్. అంటే నేను ఈ కర్ణాటక డెసిషన్ పైన కొంతమంది ఉమెన్ ఎంప్లాయీస్తో ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో నేను అడగగానే మీరు వచ్చారు. వెరీ వెరీ థ్యాంక్ యూ. సో మేడం, మీరు న్యూస్ చూసే ఉంటారు కర్ణాటకది. అంటే మామూలుగా మంత్లీ పీరియడ్స్ అనేది ప్రతి మహిళకి అది కామన్, సృష్టి ధర్మం అంటారు. కానీ కొంతమంది ఏంటంటే వ్యతిరేకిస్తూ ఉంటారు. ఏముందులే చేసుకోండి, మీ పనులు మీరు చేసుకోలేరా, ఇది నీకే కాదు కదా అందరికీ కదా వస్తుంది కదా మంత్లీ అని చెప్తా ఉంటారు. మరి ఆ వన్ డే అనేది ఆ ఆఫీసులకి వెళ్ళడము ఖచ్చితంగా అంటే ఆ రోజు వాళ్ళు ఎంత అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారో యాజ్ ఎ ఉమెన్గా మీకు తెలుసు, నాకు తెలుసు, మన వీడియో చూసిన అందరికీ తెలుసు. సో మరి కర్ణాటక తీసుకున్న డెసిషన్ ఇట్స్ గుడ్. అంటే అది మనకు కూడా వర్తిస్తే బాగుంటుంది, మన గవర్నమెంట్కి కూడా. మరి యాజ్ ఎ ఎంప్లాయీగా మీరు ఏమనుకుంటున్నారు? మరి మామూలుగా ఆ రోజు మహిళలు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఇది నీడెడ్ అండి, అవసరమా అంటే ఏం చెప్తారు మేడం? మొట్టమొదటిగా మీరు నన్ను ఈ కార్యక్రమంలో ఇలా ఆహ్వానించిన దానికి చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. నా అభిప్రాయం, కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనమందరము ఆహ్వానించి తీరాల్సిందే. చాలా ప్రోగ్రెసివ్ డెసిషన్ దే హ్యావ్ టేకెన్. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా పాస్ట్ 20 years నుంచి కూడా మహిళలు చాలా ఎక్కువ ఉద్యోగాల్లోకి వస్తున్నారు. ప్రతి రంగంలో కూడా 50% కంటే ఎక్కువ మహిళలు వర్క్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి నిర్ణయం ఒక గవర్నమెంట్ తీసుకున్నా లేదు వేరే ఆర్గనైజేషన్ తీసుకున్నా అందరూ దాన్ని ఆహ్వానించి తీరాల్సిందే. ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య, అందరికీ తెలిసిన సమస్యే. అయినా కూడా ఇది చాలా నెగ్లిజెంట్గా అంటే వదిలేస్తూ వచ్చారు ఇన్నాళ్ళు. ఇది ఎన్నేళ్ల నుంచో అన్ని ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా, మహిళా సంఘాల వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నదే. ఎస్. కానీ ప్రతిదానికి కొంత టైం పడుతుంది ఆ నిర్ణయం తీసుకోవటానికి కానీ, మార్పు రావటానికి కానీ. పాలకవర్గంలో వాళ్ళకి కొంత ఓటింగ్ బ్యాంకు కోసం చేసినా, బస్సులో టికెట్లు ఫ్రీగా ఇచ్చినా, ఏ విధంగా వాళ్ళు దాన్ని వాడుకోవాలనుకున్నా, కానీ ఈ కార్యక్రమం అయితే అందరూ ఎంప్లాయీస్ చాలా ఆహ్వానించి తీరాల్సిన నిర్ణయం ఇది. చాలా సంతోషపడుతున్నాం మేము. ఉద్యోగ సంఘాల వాళ్ళందరికీ కూడా ఇది సంతోషకరమైన వార్తే. ఆర్గనైజ్డ్ సెక్టార్లో వాళ్ళు ఏదో విధంగా పోరాడుకుంటారు, ఏదో తీసుకుంటారు. అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఎంతో కూలి పనులు చేసుకునే ఆడవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా వర్తించేటట్టు చేయాలి. మనం ఇప్పుడు లాస్ ఇష్టం వచ్చినట్టు అన్నీ కూడా పార్లమెంట్లో బిల్స్ పెట్టేసి కార్మిక చట్టాలు అవి ఇవి మార్చేస్తూ ఉంటారు. వాళ్ళు చేయాలనుకుంటే ఏమైనా చేయగలరు. దీన్ని కూడా ఒక చట్టంలోకి తీసుకురావాలి. చట్టంలో ఒక భాగంగా చేయాలి కంపల్సరీ. ఏ వృత్తిలో ఉన్న, అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న, ప్రైవేట్ రంగంలో ఎక్కడ పనిచేస్తున్న మహిళకైనా కూడా ఇది ఒక హక్కుగా ఇవ్వాలని నేను అనుకుంటాను. వాళ్ళు తీసుకోవాల్సిన లీవ్ అనేది. మీరు అన్నట్టుగా ఆర్గనైజ్డ్ కాకుండా అనార్గనైజ్డ్ అన్నారు చూసారా. మహిళలు ఇప్పుడు జొమాటో కానీ, స్విగ్గీ కానీ, కూలి పనులు చేసుకునే వాళ్ళు కానీ, ఇప్పుడు ర్యాపిడో కూడా నడిపిస్తున్నారు మహిళలు. మరి అలాంటి వాళ్ళకి ఇలా వన్ డే హాలిడే అనేది ఆ రోజు మళ్ళీ ముఖ్యంగా స్పెసిఫిక్గా దానికి మినిస్ట్రల్ లీవ్ అనేది చాలా అవసరం కదా. చాలా అవసరం, చాలా అవసరం. మేము చూస్తూ ఉంటాం కదా, మనము అనుభవించాము, ఎంతోమందిని చూస్తున్నాము. దాన్ని ప్రతి వాళ్ళకి తెలుసు. ఎవరైతే దాన్ని అపోజ్ చేస్తారో వాళ్ళకు కూడా అంతరంగంలో తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకైతే అవసరమనే అనుకుంటారు. వీళ్ళ సింపుల్గా ఆ రోజు జరగటానికి వీళ్ళకి ఏదైనా ఇన్కన్వీనియన్స్ జరిగితే దాన్ని అపోజ్ చేయడం తప్ప అది అందరికీ తెలిసిన విషయమే. అందరూ కావాలని కోరుకుంటున్నది. నాకు తెలిసి ఇప్పుడు యువతలో కూడా చాలా మార్పు వచ్చింది. యువత రంగంలో, యువకుల్లో చాలామంది అబ్బాయిలు చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్తో ఉంటున్నారు.
ఈ కాలం జనరేషన్ అబ్బాయిలు అమ్మాయిలను చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎస్. చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ తో ఉన్నారు. మరొక విషయం మేడం, అంటే ఆ పీరియడ్స్ టైంలో ఈవెన్ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఉమెన్స్ ఉంటారు కదా, ఆ టైంలో చూడండి ఈవెన్ రెస్ట్ రూమ్కి జనరల్ డేస్లో వెళ్ళిన దానికంటే ఆ టైంలో ఎక్కువసార్లు వాళ్ళకి మూమెంట్ ఉంటుంది, ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు అందరి మధ్యలో నుంచి వాళ్ళు రెస్ట్ రూమ్కి వెళ్ళాలంటే ఇట్స్ వెరీ అన్కంఫర్టబుల్ కదా. మరి అంటే ఫస్ట్ డే మనం ఒక వీడియోలో మాట్లాడుకున్న ఒక మేడం చెప్పారు ఏంటంటే ఫస్ట్ డే అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఆ రోజు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పారు. మరి ఇలాంటప్పుడు ఆ 1 డే అనేది మనకి లీవ్ దొరికితే ఆ అన్కంఫర్ట్నెస్ నుంచి మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా. ఇప్పుడు మామూలుగా మీరు కూడా ఒక ఎంప్లాయీ, మీరు చేసే ఆర్గనైజేషన్లో కూడా, ఇప్పుడు మీరు చేసే వర్క్ ప్లేస్లో కూడా మీరు ఎంతో మందిని చూసే ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎలా ఫేస్ చేస్తుంటారు. ఆ క్యారీ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా క్యారీ చేస్తారు. వాటిని క్యారీ చేసేటప్పుడు కూడా అమ్మ ఎవరైనా చూస్తున్నారేమో, మన తోటి కొలిగి ఎవరైనా చూస్తారేమో అని దాన్ని ఒక కవర్లో పెట్టుకోనో, బ్యాగ్లో పెట్టుకోనో, కొంగుకి ఇలా పట్టుకోనో మనం ఎన్ని చూడలేదు మేడం. ఇప్పుడు ఆఫీస్లో ఇప్పుడు ఉమెన్స్ ఇప్పుడు ఎవరికి తెలియని విషయం, ఇది సీక్రెట్ ఏం కాదు. ఇది ఎంతో జాగ్రత్తగా ఒక్కొక్క దగ్గర అయితే రెస్ట్ రూమ్స్ దూరంగా ఉంటాయి, అదే ఆ ఫ్లోర్లో ఉండవు, ఇంకొక ఫ్లోర్లో పైకి వెళ్ళాలి, 3rd ఫ్లోర్కి వెళ్ళాలి, 2nd ఫ్లోర్కి వెళ్ళాలి. మరి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఒకసారి వాటి గురించి మాట్లాడితే. ఈ విషయంగా మీరు అడిగినప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఇంకోటి ఉంది. చాలా ఆర్గనైజేషన్స్లో, చాలా చోట్ల, చాలా వర్క్ ప్లేసెస్లో, ఇంపార్టెంట్గా ఎనీ వర్క్ ప్లేస్, గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, ఎక్కడైనా సరే వర్క్ ప్లేసెస్లో చాలా చోట్ల టాయిలెట్స్ ఆడవారికి వేరే మగవారికి వేరే ఉండటం లేదు. ఎస్, అది కంపల్సరీ చెయ్యాలి. ఆడవాళ్ళకి వేరే మగవాళ్ళకి వేరే కంపల్సరీ ఉండాలి అనేది అది కూడా ఒక చట్టము, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎస్, దానివల్ల కూడా చాలామంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు మీరు చెప్పినట్టుగా. ఎస్. ఇప్పటికి కూడా మేము చాలా చూసాం, చాలా ఆఫీసుల్లో లేనివి మేము చాలా చూసాం. మేము కూడా ఆ ఇబ్బందులు పడ్డాం. సపరేట్ టాయిలెట్ లేకపోవడము, ఇబ్బందులు పడటము, అది ఎప్పటి నుంచో. ఇది ఎంత సింపుల్ విషయం కానీ దీనికి కూడా చాలా పోరాటాలు చేయాల్సి వస్తుంది, అంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. చెప్తే ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ డబుల్ బెడ్రూమ్లు, డబుల్ బాత్రూమ్లు అన్నీ చేసుకుంటున్నారు. ఎన్ని కోట్లు లక్షలు పెట్టి వ్యాపారం చేస్తున్న ఆర్గనైజేషన్స్లో కంబైన్డ్ టాయిలెట్స్ పెడుతున్నారు, సపరేట్ టాయిలెట్ పెట్టడానికి లేకుండా ఉంది. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడము ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్తో చాలా సంతోషించదగిన విషయము. ఇది అన్ని ఆర్గనైజేషన్లు కూడా వర్తింపజేయాలి. అలా సపరేట్ టాయిలెట్స్ ఉంచడం కూడా చాలా అవసరం. దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా ఉండాలి, ఆడవాళ్ళకి వేరే సపరేట్ టాయిలెట్ అనేది కూడా తీసుకోవాలి. అంటే కర్ణాటక డెసిషన్ గురించి పక్కన పెడితే మామూలుగా ఇలాంటివి అనేవి సైకలాజికల్ గా, మెంటల్ గా, అంటే మహిళలు అన్ని రంగాలు ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళని కొంచెం ప్రోత్సహించాలి. ఇలాంటి చేయడం వల్ల అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే అమ్మో లేడీస్ ని పెట్టుకుంటే వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సెలవు పెట్టేస్తారు, 2-3 రోజులు సెలవు పెడతారు, రారు, వర్క్ అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది ఉమెన్ హైర్ చేసుకోకుండా మెన్స్ ని ఎక్కువ హైర్ చేసుకుంటా ఉంటారు. మరి దాని గురించి ఇది ఇన్ఈక్వాలిటీ అనేది మొదల నుంచి వస్తున్న విషయమే. కానీ చాలా ఆర్గనైజేషన్స్ ఇప్పుడు గుర్తిస్తున్నాయి. ఇన్ఈక్వాలిటీ వర్క్లో చెప్తున్నారు కానీ వర్క్ టైంలో ఎంత ప్రొడక్టివ్ వర్క్ ఉంటుంది. 6 hours 7 hours వర్క్లో ఆడవాళ్లకు వర్క్ అలవాట్ చేస్తే ఎవరు ఫాస్ట్గా ఫినిష్ చేస్తున్నారు, ఎవరు సీట్ నుంచి కదలకుండా వర్క్ చేస్తున్నారు అనేది తెలిసిన విషయమే. అంటే మన కలీగ్స్, కో బ్రదర్స్ ఫీల్ అవ్వకూడదు. కానీ అది ఇంట్లో కానీ బయట కానీ ఇది ఎవరు చెప్పినా చెప్పకుండా అందరూ ఒప్పుకొని తీరాల్సిన విషయమే. ఆడవాళ్ళు ఏ పని పెట్టుకున్నా అది అయ్యే వరకు కదలకుండా చేస్తారు. ఎవరైనా మాట్లాడుతుంటే అక్కడే ఉండి పని చేస్తారు, ఒకటేసారి 4-5 పనులు చేస్తారు. మల్టీ టాస్కింగ్ అనేది అది బై బర్త్ వచ్చే విషయం కాబట్టి అవన్నీ రెగ్యులర్గా చేసే విషయాలే. కాబట్టి ఈ ఒక్కదాని కోసం వాళ్ళు ఏదో జలసీతో మాట్లాడడం ఏమో కానీ నన్ను అడిగితే 1 రోజు కాదు 3 రోజులు ఇచ్చినా కూడా నష్టం ఏం లేదు. ఆడవాళ్ళు ఇచ్చే ప్రొడక్టివ్ వర్క్తో పోల్చుకుంటే వీళ్ళు ఇచ్చే లీవ్ నథింగ్. కానీ అట్లా 1 రోజు లీవ్ ఇస్తూ అది కూడా మేమేదో వీళ్ళకంతా చేసేస్తున్నామని కూడా ఆడుకోవద్దు. వాళ్ళ కనీస ధర్మం ఇది, ఒక మానవతా దృక్పథం. ఇప్పుడు కనీసం ఆలోచిస్తున్నారని సంతోషపడటమే, అంతే తప్ప వీళ్ళు ఏదో త్యాగం చేస్తున్నారని మాత్రం నేను అనటం లేదు. సో ఫైనల్లీ ఏం చెప్తారు మేడం కర్ణాటక డెసిషన్ పైన? అది చాలా ఆహ్వానించదగ్గ విషయం అండి, చాలా సంతోషపడి. వాళ్ళని బేస్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా లేడీస్కు బస్సులో సీట్లు ఇచ్చేస్తున్నారని వేరే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారుగా, ఇచ్చారు. అసలు దానికన్నా ఇది చాలా ఉపయోగకరమైనది, చాలా అవసరమైనది. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో లీవ్ ఇవ్వడం అనేది అన్ని గవర్నమెంట్స్ కాదు, ఆల్ ఇండియాలో అసలు చట్టం చేసేయాలి పార్లమెంట్లో, ఇలా ఆడవాళ్ళకి ఇవ్వాలి అనేది చాలా అవసరం.
మన ఫైనాన్స్ మినిస్టర్ గారు లేడీ ఉన్నారు, ఆవిడ ఇనిషియేట్ తీసుకొని ఇలాంటిది ఒకటి కల్పిస్తే ఆవిడని అందరూ గుర్తుపెట్టుకుంటారు. లేడీ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న దానికి మాకు ఇలాంటి ఫెసిలిటీ వచ్చింది అని ఖచ్చితంగా అందరికి ఇవ్వాలనే నా డిమాండ్ అయితే. థ్యాంక్ యూ మ్యామ్. నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.